పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. త్వరలోనే విధి విధానాలు ఖరారు చేస్తామని ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారు. పొత్తుకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. పొత్తుపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించామని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. సీట్ల సర్దుబాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మాయావతితో ఇంకా మాట్లాడలేదని, త్వరలోనే చర్చించి అన్ని అంశాలు తెలియజేస్తామన్నారు కేసీఆర్. కాంగ్రెస్ బీజేపీని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ బీఎస్పీ స్నేహం తెలంగాణకు మారుస్తుందని తెలిపారు. 4 నెలలు కాకముందే కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమాన్ని తీసుకున్నటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసే చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి ఈరోజు చర్చించడం ప్రవీణ్ గారు వారి హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు నుండి చెప్తాం. రేపు అనుకుంటాం కానీ ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్లీ ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా. సో వీళ్ళు తెలియదు, మీకు కూడా సస్పెన్స్ ఉండదు కదా. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడాను. నేను రేపట మాట్లాడతాను. సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బెంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై మరింత విశ్లేషణ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, బలరాం, ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవాలి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పోటీ పడ్డాయి. 3 ప్రధాన పార్టీలుగా పోటీ పడ్డాయి. ఆ ప్రధాన పార్టీలకు ధీటుగా అక్కడక్కడ బీఎస్పీ కూడా పోటీ ఇచ్చింది. సూర్యాపేట కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసిన సిర్పూర్లో, కాకతనగర్లో కావచ్చు, లేదంటే ఇక్కడ పటాన్చెరు నీలం మధు పోటీ చేశారు. పెద్దపల్లి దాసరి ఉషా, ఇలా కొంతమంది అభ్యర్థులు, గట్టి అభ్యర్థులు ఉన్న దగ్గర బీఎస్పీ కూడా గణనీయ సంఖ్యలోనే ఓట్లు తెచ్చుకుంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గ్యాప్ 2% కూడా లేదు ఓట్ల శాతంలో. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పార్టీలు కలవడం వల్ల లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయం అటు బీఎస్పీ, ఇటు బీఆర్ఎస్ నేతల్లో కూడా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు భరత్ అక్కడ బీజేపీ అభ్యర్థి అయ్యారు. దాంతో అక్కడ బీఆర్ఎస్ కి కూడా అభ్యర్థి పెద్దగా బలమైన అభ్యర్థి లేకుండా పోయారు. దాంతో అక్కడి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగడం దాదాపు ఖాయమైపోయింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నుంచి అక్కడ అభ్యర్థి కాబోతున్నారు. దాంతో పాటు మరొక స్థానాన్ని కూడా బీఎస్పీకి ఇచ్చేందుకు బీఆర్ఎస్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. రేపు మాయావతితో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రాబోతుంది. ఏదేమైనా బీఎస్పీ, కాంగ్రెస్ 2 దగ్గర అవుతాయని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ కావడం ఈ రోజు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు, తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల పాఠశాల కార్యదర్శిగా పనిచేశారు. సీఎం కేసీఆర్ గా ఉన్నప్పుడు సుదీర్ఘకాలం పనిచేశారు. అయితే సీఎం కేసీఆర్ విధి విధానాలతో విభేదించి ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని బీఎస్పీ పార్టీలో చేరడం, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే గలమెత్తడం, అలా చేసిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు నేరుగా కేసీఆర్ తో భేటీ కావడం అనేది ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి మాత్రం దారితీసే అవకాశం కనిపిస్తుంది. బలరాం, కళ్యాణ్, అంటే బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు అనేది కాంగ్రెస్ కు అలాగే బీజేపీకి తెలంగాణలో ఎటువంటి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది?
ఖచ్చితంగా బలరాం బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్ద పార్టీలుగా అంటే బీఆర్ఎస్ తో కంపేర్ చేసినప్పుడు బీజేపీ కాంగ్రెస్ లాగే ఎక్కువ సీట్లు వస్తాయి, ఎక్కువ బలంగా ఉన్నాయనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పొత్తు అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక కొత్త ఉత్సాహాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే చాలా నియోజకవర్గాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఇమేజ్ ఉంది, బీఎస్పీ పార్టీకి కూడా ఒక సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అనేది చాలా బలంగా ఉంది. అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇమేజ్, ఇటు బీఎస్పీ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ కాబోతుంది. ఇది కనీసం ఒక 4-5 నియోజకవర్గాల్లో గెలుపోవడంలో ప్రభావితం చేస్తుందని అంచనా బీఆర్ఎస్ వేస్తుంది. ఏదేమైనా ఇప్పటి వరకు 1-2-3 సీట్లు వస్తాయా బీఆర్ఎస్ అనే పరిస్థితి నుంచి కనీసం 5-6 సీట్లు 7-8 సీట్లలో గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. బీఎస్పీ వల్ల 1-2% ఓట్లు యాడ్ కావడం వల్ల అనే ఒక ఆలోచన అయితే ఉంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు ఈ పొత్తు అనేది ఫలితాలు ఇస్తుంది అనేది మనం రిజల్ట్ వచ్చిన తర్వాత చూడాలి బలరాం. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.